మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాము. నైట్ క్యాంపింగ్ కోసము ఇక్కడైతే మనం క్లీనింగ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మాకు బాగా నచ్చింది. శంకర్ మొత్తం క్లీనింగ్ చేసి చూడు, మంట పెట్టుకోవడానికి అనుకూలం ఉండాలి. ఓకేనా? ఈరోజు నైట్ క్యాంపింగ్ కోసం అయితే ఈ చిన్న గూడు అయితే మనం తయారు చేసుకుంటాం. మా ఒరియా భాషలో అయితే వీటికి మనము కుడియా అంటాము. మీ ప్రాంతంలో వీటికి ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇది మొత్తం పూర్తి ఏకంగా చూపిస్తాను మీకు. చూసారా ఎలా కట్టుకున్నాము? ఇక్కడైతే ఈరోజు మనం స్టే అవ్వబోతున్నామండి. మేమైతే ఏ విధంగా వేసుకుంటున్నాము ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకు మంచు పడకుండా ఉండడానికి అయితే మనం ఈ విధంగా వేసుకుంటున్నాము. ఇలా అయితే తయారు చేసుకున్నాము. ఇది నైట్ స్టే చేయడానికండి. ఇవాళ నైట్ అయితే మనము ఇక్కడ ఉండబోతున్నాము అండి. మంట అయితే భలే మండుతుంది. ఇక్కడైతే మనం క్యాంప్ ఫైర్ వేసుకున్నాము. చూసారా మా కత్తి ఎలా ఉంది? ఇదిగో ఇది బాగా తెగు ఉంటుందండి. ఎంత సెట్ అయినా పెద్ద సెట్ అయినా నరకేవచ్చు. ఇంత పెద్ద సెట్ దాన్ని మా సెక్యూరిటీ కోసం అయితే ఇది తెచ్చుకున్నాము. వండుకున్న రైస్ని అయితే ఒక 9 గంటలు అవుతుంది. 9కి అయితే ఇదిగో మా వాళ్ళు అయితే ఆనందం తింటున్నారు. మాత్రం భయంకరం. ఇలాంటి అడవిలో స్టే చేయడం అంటే మాకు చాలా ధైర్యం ఉండాలి. ఎలా ఉండాలో మాకు అర్థం కావట్లేదు. చాలా భయం కూడా వేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా అంటే దట్టమైన అడవి. పులులు వస్తాయి. దట్టమైన అడవి ఫ్రెండ్స్, చాలా పెద్ద అడవి. ఎందుకంటే మా గిరిజన ప్రాంతంలోనే అతి పెద్ద అడవి అంటే ఇదే అండి. మల్లిడొంగర్ అంటారు దీనికి మా ఒరియా భాషలో మల్లిడొంగర్ అంటాము. ఓకే, మనం అయితే ఇప్పుడు వేటకి వెళ్ళిపోదాము. వేటకి వెళ్ళి వచ్చి ఇంకా క్యాంపర్ అనేది గట్టిగా వేసుకుందాం. ఓకేనా? మనం ఇప్పుడు వేటకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం పీతలేటకి వెళ్తున్నాము. చూసారు కదా ఇదిగో. హాయ్ ఫ్రెండ్స్, వెళ్దాం ఇప్పుడు. కిందన అయితే మనం దిగుకుంటూ వెళ్ళిపోవాలి. గడ్డకి వెళ్తున్నాము. గడ్డ ఎక్కడ ఉందో కూడా తెలియదు మాకు, కానీ గడ్డకైతే వెళ్తున్నాము. గడ్డకి వెళ్ళి పీతలు, చేపలు, రొయ్యలు అయితే పట్టుకుని వద్దాము. ఈ పువ్వుని అయితే మనం వండుకొని తినవచ్చు. ఇది మా ఒరియా భాషలో అయితే గిర్లి పూలు అంటారు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. పట్టడం చూసారా కనబడుతుంది కదా ఫ్రెండ్స్? లోపల అడుగు లోపల ఉంది కానీ అంత నీట్గా కనబడుతుంది. చూడండి అక్కడ లైట్ కొట్టినాను ఒకసారి. చూడు, లైట్ కొట్టు. చూసారా? ప్యూర్ అనమాట. ఇది అంత ప్యూర్ వాటర్. చూసారా? చేపలు కనిపిస్తున్నాయి. చూడు ఇదిగో. ఇదిగో చూడు, చేపలు అయితే మంచిగా ఆడుతున్నాయి. చూడడానికి అయితే ముచ్చటగా ఉంది. అక్కడ చేపలు అయితే అంత మంచిగా ఆడుతున్నాయి అనమాట. ఈ అద్దంలో కనిపిస్తుందనా? ఈ నీరు చాలా ప్యూర్ అనమాట. చూసారా? ఇలాంటి దగ్గర వెళ్తున్నాము. ఇలాంటి దగ్గర అయితే వెళ్ళాలి. ధైర్యం ఉండాలన్నమాట ఇలాంటి దగ్గర వెళ్ళాలంటే, లేకపోతే చాలా కష్టం. ఇది ఏ పూలనా? ఇది మంచిగా కనిపిస్తుంది. చూడు, భలే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో చూసారా? పీతలు పట్టుకోవడానికి ఇక్కడ బొక్క ఎట్టాము. ఇదిగో అయినా దొరకట్లేదు. కనీసం ఒక సేపు అయినా దొరికితే మా సంతోషం. మేము చేపలు ఉన్నాయి కానీ వలలు వస్తాయి. మామూలు చేతికి అయితే పట్టలేమండి. అది మీకు తెలిసిందే, చేపలు ఎంత చురుకుగా ఉంటాయి అనేది. అంటే ఇదిగో మాకు లేక చిన్నది, ఇదిగో అంత పెద్దది కూడా కాదు, చిన్నది పడింది. ఇదిగో చిన్నది పడింది. చూసి వేసేసుకున్నాము. మొదటి బోనింగ్ ఇదే. ఇదిగో ఇంకెళ్దాము, ఇంకా పడతాయేమో. ఏంటి అంటారు అన్న వీటికి? దీనికి ఉమాగుంజి అంటారు మా ఒరియా భాష. ఒరియా భాషలో అయితే ఉమాగుంజి అంటారు. తెలుగుతో ఏమంటారు తెలియదు. ఈ జంతువు అయితే ఓన్లీ ఫర్ పీతలు అయితే ఉంటాయి కదా అన్న? పీతలు ఇది పక్షికి సంబంధించింది. పక్షియా? పక్షి అయితే ఇంత ఎరుగుతుంది. చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేట పక్షి, గరుడ పక్షి లాగా ఉంది. అది కూడా ఓన్లీ ఫర్ పీతలే తింటాయి ఇవి అయితే. ఇంకోటి పడింది ఫ్రెండ్స్ నాకు. ఇది చూసారు కదండి? ఇదిగో ఇంకొకటి పడింది. ఇదిగో తీస్తేనే దొరుకుతాయి తప్ప లేవు. చాలా తెలివి అయినా కదా. అస్సలు లేవా నా పీతలు? అస్సలు కనిపించట్లేదు. ఇంకొకటి దొరికిందా? వెళ్ళిపోయింది. ఇవితలు చూడు, దొరికిందా? మామ ఇది మామ సౌకా దొరికింది. చూసారా? పీత ఒకటి. ఇదిగో కొంతవరకు అయితే పట్టాము. ఏదైనా చూపించి ఒకసారి ఎంతవరకు పట్టాము. చూసారు కదా? ఇదిగో ఇంతే దొరికింది. అడవికి వచ్చి అయితే మేమైతే దారి తప్పిపోయామండి. చూసారా? ఇలాంటి తుపాల దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ దయ్యాల కొంపలం ఉంది ఇక్కడ యాక్చువల్గా. చూడండి ఇక్కడ ఎలా ఉంది. అసలు దయ్యాల కొంపలా ఉంది. చూసారా? చూడన్నా ఎలా ఉంది.
ఇంగ్లీష్ సినిమాలు కూడా ఇలా ఉండదు అనుకుంటా నేను. చూసారండి ఎలా ఉంది, ఇదంతా ఒక విచిత్రంగా ఉంది. అన్నా ఎంత లోతుంది ఇది, చూసారండి ఎలాంటి దగ్గర వస్తున్నామో. అసలు ఇక్కడ దయ్యాల కుంపలకు ఉన్నాయి ఇక్కడ అయితే. మామ జాగ్రత్తగా లేదు, భయంకరంగా ఉంది. అన్న జాగ్రత్త అన్న, ఇక్కడ చూస్తే ఇలాంటి దగ్గర వచ్చున్నాము ఇటన్నా మేము. దారి తప్పిపోయినట్టున్నాము. దారి తప్పేము, నిజమన్నా దారి తప్పేము. చూడు లైట్ పైన లైట్ కొట్టు, ఇటు నుంచి వాటర్ వస్తుంది ఏకంగా, ఇంకా ఇటు నుంచి వస్తుంది. ఇదిగో బాబు ఇది ఎర్రల్ మూవీ లాగా ఉంది. పైన ఇలా ఉందన్నా. అసలు మేము ఎక్కడ వచ్చాము ఇప్పుడు, చూసారా పైన అయితే తెలియదు, పెద్ద చెట్టు ఉందండి. మేము ఎక్కడ వచ్చామో తెలియదు కానీ గడ్డ గడ్డ అంటూ వచ్చేస్తున్నాము. ఈ గడ్డలో రావడం మాకు ఫస్ట్ టైం బ్రో. అలా ఎక్కడానికి అవుద్దనా, అది చూడు అక్కడ పొరలా ఉంది చూడు, జారిపోద్దనా వాడు. ఇదిగో అలా ఎక్కుతున్నాడు, జిప్పు ఏమామ, అదే జిప్పు లాగా అది. ఆర్ఆర్ మూవీలా ఉంది ఇక్కడైతే. ఇదిగో అన్న దారి తప్పేమేటానా, అన్న దారి తప్పేమేటానా. చూసారండి మేమైతే సీకెట్లో గడ్డగడ్డని వచ్చాము, జారిపోవచ్చు ఇక్కడైతే. మామ వస్తున్నావా, ఇదిగో ఇలాంటి దగ్గర వచ్చాము, తుప్పల దగ్గర వచ్చాము మేమైతే. అసలు ఎక్కడ వెళ్తున్నామో తెలీదు. కింద చూస్తే లోయలు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. ఇదిగో అస్సలు కనిపించము, ఇలా ఉంది లోయ అయితే కదా అన్న. అందుకు ఇటుకి పెద్ద డొంగరు అంటారు అన్న, అంటే పెద్ద అడవి. చూడ మనం అంతా ఇప్పుడు లోయలోనే ఉండేము, ఇప్పుడు బయటకు వచ్చాము జస్ట్ అలా. ఈ వాటర్ ఇంకా ఇటు సౌండ్ వస్తుంది అన్న. అమ్మ ఇప్పుడు బయటకు వచ్చామన్నా. లోపల నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ ఒక వింత ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇది ఒక చూడండి పైన చూసారా, వాటర్ అంటూ లేదనమాట, అంతా రాయే ఉంది. ఈ లోన నుంచి అయితే వాటర్ వస్తుంది చూసారా, ఒక వింతలో ఉంది అనేది. చూసారా ఇది ఒక వింతలో ఉంది. అలా కుట్టాను ఒకసారి చూపిద్దాము. ఒక వింతలో ఉందనా, ఈ పొర నుంచి వస్తుంది, ఈ పొర నుంచి వస్తుంది. చూసారు ఇదిగో వాటర్ అయితే ఇక్కడ లేదు, అసలు లేదు. ఇదిగో ఎక్కడ వాటర్ లేదు. ఇదిగో ఇదిగో ఇక్కడ మళ్ళీ బొక్క ఉంది చూడండి. ఇదిగో కానీ ఇక్కడ వాటర్ కనబడట్లేదు అనుకుంటాను. అదిగో లోన ఉందన్న వాటర్, అది కదా వాటర్ అలా తేలుతుంది. భయంకరంగా ఇది కదా. చూసారండి ఎలా ఉంది, ఇలా ఉందన్నమాట ఇక్కడైతే. ఇలా వెళ్తే ఇంకా పైన వెళ్ళిపోవచ్చు కానీ వాటర్ ఎక్కడ కనిపించదు. ఇంకా రాయి అడుగుల నుంచి వెళ్తుంది ఏకంగా. నిజంగా ఫ్రెండ్స్ ఇదైతే ఒక భయంకరంగా ఉంది. వాటర్ అలా కిందకి వెళ్ళిపోతుందనా, ఇదే వాటర్. ఇదే ఇక్కడ నుంచి ఇటు వాటర్ వెళ్ళట్లేదు చూసారా. ఇటు అయితే వాటర్ లేదు, అస్సలు లేదు వాటర్. ఇదిగో మేము ఆల్రెడీ వేసుకుని ఉన్నాము, ఇటు లేదు. ఇలా వచ్చి ఇక్కడే దూరుతుంది వాటర్ అయితే. ఇక్కడ దూరి ఇంకా ఒక కింద నిలిపోతుంది కదనా. చూసారు కదండి మనం తెచ్చిన పీతలు. ఇదిగో చూసారా, ఇప్పుడు కోసం ఇక్కడ తప్పిల దగ్గర అయితే ఈ నైట్ వెయిట్ అయితే ఇదే చేసామండి. చూసారా ఎలా ఉంది, చూసారా ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న పీతలు. చూసారు కదండి మేమైతే ఇప్పుడు తెచ్చిన పీతలను అయితే శుభ్రం పరుచుకుంటున్నాము. ఈ మొత్తం అయితే తీసేసుకుందాం ఇప్పుడు, నీట్గా కలుపుకొని మంటలు వేసుకుందాం ఒకనా. చూసారు కదండి ఇదిగో మేమైతే పొయ్యిలు వేసేసుకున్నాము. పొయ్యి అంటే పొయ్యి కదా, ఇది మనం క్యాంప్ ఫైర్ వేసుకున్నాం కదా, అక్కడైతే వేసుకున్నాము. మంచిగా స్మెల్ అయితే వస్తుంది. మనం అయితే దించేసుకుందాము. చూసారా దింపడానికి అయితే అవ్వలేదు. ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఈరోజు నైట్కి స్పెషల్ ఇదే అనమాట. ఉడుతుంది తిందాం ఇప్పుడు ఒకటి.
చౌక చౌక ఎంత బాగుంది ఫ్రెండ్స్. చూడండి పీతలు చాలా బాగుంది, సూపర్గా ఉంది, చాలా బాగుంది. నైట్ వేట ఇదే అండి మాకి. పీతలు వేటకెళ్ళాం, తీసుకొచ్చాము ఆల్రెడీ, మనం అయితే వంట చేస్తాము. పీతల కర్రీ అయితే చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అన్నీ చౌకగా దొరుకుతాయి, దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే మా ఏరియాలో అయితే టౌన్లో పోతే రోడ్ల పైన చేసుకుంటుంటారు క్యాంప్ ఫైర్, కానీ మాకు అన్నీ చౌకయే. చౌక చౌక ఏం చేస్తాం. 2 గంటలకి వెలిగి వచ్చింది నాకు. నిద్ర అయితే సరిగా పట్టలేదు, మంట అయితే మంచిగా మండిస్తున్నాము. కాకపోతే ఇక్కడ మా తమ్ముడు పడుకోకుండా మెలకుగానే ఉండాడు. ఏదో మనం పీజలు తెచ్చాం కదా నైటు వేట చేసి, ఆ స్మెల్కు నక్కో ఏదో మొత్తానికి ఏదో ఒకటి వచ్చింది ఇక్కడ. మా తమ్ముడు అయితే చూసి భయపడిపోయాడు, మాకు లేపాడు. మేమైతే ఇంకా మంట గట్టిగా పెట్టి ఇంకా మంట కాసుకుంటున్నాము. మనం లేచి ఇప్పుడు 2 అవుతుంది, ఇంకా నిద్రపోకుండా మధ్యన లేస్తే మేము ఇంకా పడుకొని పోదామండి. మార్నింగ్ కలుద్దాం. ఇంకా అయితే ఇప్పుడు లేసాము. ఇదిగో మా అన్నయ్య వాళ్ళు అందరైతే లేచి మంటలో కూర్చున్నారు. ఇదిగో కొందరైతే ఇంకా పడుకొని ఉన్నారు, ఇంకా లేగలేదు. చూశారు కదా, బాల్ అయితే ఇంకా పడుకొని ఉన్నారు. గట్టిగా మంట పెట్టేసరికి కాలిపోతుండింది ఇక్కడైతే. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాము. ఇంటికి వెళ్ళిపోదాం రండి. చూశారు కదండి, ఇదిగో మా వాళ్ళు అయితే బైక్ తోటి ఇంకా కిందకి వెళ్తున్నారు. చిరా రోడ్ ఎలా వచ్చిందో. మేమైతే చాలా ఎత్తు కొండలో ఉన్నాము, అటు మొత్తం కవర్ చేస్తాం. చూడండి, వ్యూ అయితే బాగుందండి ఇక్కడ చూడడానికి, చాలా చాలా బాగుంది. ఓకే, మనం వెళ్ళిపోదామండి ఇప్పుడు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. వెళ్ళిపోదాం.